దాన్ని బట్టి ఆహారం. కొన్ని రకాల ఆహార పదార్థాలలో లెక్టిన్లు అనే ప్రోటీన్లు ఉంటాయి. అవి బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ను బట్టి రక్తంలో కలిసిపోతాయి. ఫలితంగా కొందరిలో అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఓ బ్లడ్ గ్రూప్ పాజిటివ్, నెగిటివ్ దీంట్లో ఉన్నవారిలో ఈ లెక్టిన్ల వల్ల కడుపుపోతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయట. దీనిని నివారించడానికి బ్లడ్ గ్రూప్ డైట్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ఏ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే రక్తం ఉన్నవారు పండ్లు, కూరగాయలు, టోపు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కోడిగుడ్లు, క్యారెట్, గుమ్మడికాయ, ద్రాక్ష, బ్రకోలీ, బ్లూబెర్రీస్, ఆప్రికాట్, చెర్రీస్ వీరి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. టమాటా, వంకాయ, గోధుమలు, మొక్కజొన్న, పాల ఉత్పత్తులను తక్కువగా తినాలి. బి బ్లడ్ గ్రూప్ మటన్, సముద్ర ఆహారం, వంకాయ, బీట్రూట్, పెరుగు, జున్ను, బాదం, ద్రాక్ష, కిడ్నీ బీన్స్తో పాటు ఆవు పాలు బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మంచిది. చికెన్, మొక్కజొన్న, గోధుమలు, టమాటాలు, పల్లీలు, నువ్వులు, చిక్కుళ్ళు, సోయా ఉత్పత్తులకు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఏబి బ్లడ్ గ్రూప్ రక్తం ఉన్నవారిలో కడుపులో ఆమ్లం, యాసిడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కేఫిన్, ఆల్కహాల్, వేపుళ్లకు వీరు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు, టోపు, చేపలు, రొయ్యలు లాంటి సముద్ర ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆకుపచ్చ కూరగాయలు కూడా వీరికి మేలు చేస్తాయి. గుడ్లు, పాలు, పెరుగు, వెల్లుల్లి, అంజీర్, వాల్నట్స్, పుచ్చకాయలను ఎక్కువగా తినాలి. ఓ బ్లడ్ గ్రూప్ అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం వీరికి మంచిది. చికెన్, మటన్, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులు కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండితో తయారైన పదార్థాలు, బీన్స్, సోయాబీన్ నూనెతో చేసిన ఆహారాలను తక్కువగా తీసుకుంటే మంచిది.